ప్రాజెక్టులో అవినీతి చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందేగాక మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ పిలుపునివ్వడం సిగ్గుచేటన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్. అవినీతి దాహానికి ప్రాజెక్టు ఎలా బలైందో స్వయంగా చూసిరండి అని చెప్పారు. మేడిగడ్డ సాక్షిగా బీఆర్ఎస్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు చలో మేడిగడ్డనే పిలిపించిండు. వాళ్ళలాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు, ఆ పంప్ హౌజులు మేము ఏమీ నిషేధిత ప్రాంతంగా పెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పోవాలి, చూడాలి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. కానీ మీరందరూ ఏం చూస్తారా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి చీఫ్ డిజైనరు, చీఫ్ ప్లానరు, చీఫ్ ఇంజనీరు మొత్తం నేనే కట్టించి చెప్పిన కేసీఆర్ గారు ఆయన పోయి చూసి అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బ్యారేజ్ చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. ఒక పెద్ద ఫ్రాడ్ చేసి కొన్ని 10,000 కోట్లలో దోచుకొని ఈ రోజు వాళ్ళేదో ఉల్టా చోర్ కొత్వాల్కు డంటేనట్టు దొంగతనం చేసింది వాళ్ళు. ఎవరో ఏదో కాన్స్పిరసీ చేస్తున్నారు, ఏదో తప్పు చేస్తున్నట్టుగా మా మీద చెప్పడం ఇది పూర్తిగా చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వాళ్ళేసిన 5 ఇరిగేషన్ నిపుణులు ఈ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కట్టండి, 152 మీటర్స్ హైట్ లో కడితే మంచిది, లేకపోతే 151 కి తగ్గించి కట్టండి, లేకపోతే 150కి తగ్గించి కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎకరాకి 50 లక్షలు ఇచ్చిన సమ్మర్ జేఎన్సీ ల్యాండ్ కి మరి 600 కోట్లకి అయిపోయేదానికి మీరు 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకి అఫీషియల్లీ పెంచారు. సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇప్పుడు ఖర్చు అయింది ఆల్రెడీ 94,000 కోట్లు. ఇంకా చాలా పని పెండింగ్ ఉంది. ఇప్పుడున్న అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు కావాలి. మీరు అపాయింట్ చేసిన నిపుణుల కమిటీయే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించినా దాన్ని విస్మరించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే ఎట్లా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనో లేకపోతే కమిషన్లు తగ్గిపోతాయనో మరి నిపుణుల కమిటీ అడ్వైస్ మేరకు విస్మరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనడం జరిగింది. వాళ్ళు 10 ఏళ్లలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. అంటే ఎంత కక్కుర్తి ఏంటిది ఇది? ఎవ్రీ ఎకర్ న్యూ ఆయకర్ జనరేటెడ్ 11.45 lakhs. ఒక్కొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా ఒక ఏటీఎం లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు.